ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఆమేన్. మనము ఆధార్ కార్డులో మన పేరు ఉందా లేదా, ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా, రేషన్ కార్డులో మన పేరు ఉందా లేదా, ఆ ప్రభుత్వము ఇచ్చేటటువంటి ఆ పథకాలలో మన పేరు ఉందా లేదా అనేది మనం చాలా వెతుకుతూ ఉంటాం. వాటి గురించి చాలా కంగారు పడతా ఉంటాం. కానీ అవి ఏవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది ఒక్కటే, అది జీవ గ్రంథంలో పేరు ఉండటం. గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆ పథకాలలో పేరుందా లేదా అనేది మనం దానికోసం కంగారు పడి, దానికోసం మనం తిరిగి ఎట్లాగట్లా ప్రయత్నం చేసి అందులో పేరు ఉండేలాగా చూసుకుంటాం. అది ఏది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఒకటి ఉంది, అది జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడుతుందో వారు పరలోక రాజ్యంలోనికి, నిత్య జీవంలోకి నడిపించబడతారు. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో వారు అగ్నిగుండంకి అప్పగించబడతారు. ఆ రోజున ఎవరి సిఫారసులో పనిచేయవు. నేను పలానా పాస్టర్ గారిని, లేదా పలానా పాస్టర్ గారి అబ్బాయిని, పలానా పాస్టర్ గారి భార్యని, ఇట్లా ఏ రికమెండేషను పనిచేయదు. ఎలాంటి సిఫారసులు పనిచేయవు. కనుక మనము ఆ జీవ గ్రంథంలో పేరు ఉందా లేదా, ఆ జీవ గ్రంథంలో పేరు ఉండటానికి మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. నువ్వు గొప్పవాడివైనా, నీకెంత ఆస్తి ఉన్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత మంచి పనులు చేసి ప్రజలందరి దృష్టిలో చాలా మంచివాడు, చాలా మంచి ఆమె అని ఎంత మంచి పేరు తెచ్చుకున్నా, జీవ గ్రంథంలో పేరు లేకపోతే నరకానికే, ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడకపోతే అగ్నిగుండానికి అప్పగించబడతాం. ఎందుకంటే దేవుడే మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 10:20లో, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపకుడి, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. అంటే మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయని, మనం గొప్ప వాళ్ళమని, ఇంకా అదే కాకుండా దాన ధర్మాలు చేసినా, నువ్వెంత స్థాయి ఉన్నా, ఎంత ఆస్తి అంతస్తులున్నా, ఇవి నీకు ఒకవేళ తెస్తే మంచి పేరు తెస్తాయేమో, కానీ జీవ గ్రంథంలో పేరు ఉండేలాగా చెయ్యవు. మరి ఆ జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఏం చేయాలా? జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఏం చేయాలా? మనం చేయాల్సింది ఏంటంటే, మొదట ఒప్పుకోవాలి. మనము చేసిన పాపములన్నిటినీ ఆయన దగ్గర ఒప్పుకోవాలి. 2, విశ్వసించాలి. ఏమని? యేసుక్రీస్తు నా పాపముల కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచినని నమ్మి విశ్వసించాలి. ఆయన రెండోసారి రాబోతున్నాడు అని విశ్వసించాలి. 3, రక్షణ పొందాం. మనము ఆయన నామమున మనము రక్షణ పొందితే అప్పుడు మన పేరును ఆ జీవ గ్రంథంలో ఆయన రాస్తాడు. మొదట మన పాపాన్ని ఒప్పుకోవాలి, 2, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి, 3, రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మన పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ జీవ గ్రంథంలో కానీ రాయబడకపోతే భయంకరమైన శిక్ష, అగ్నిగుండంలో పడవేయబడేటటువంటి ఆ శిక్ష, ఆ నరకంలోనికి మనం చేర్చబడతాం. కనుక నువ్వు గొప్పవాడివైనా, ఎన్ని ఆస్తి అంతస్తులున్నా, అవన్నీ ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడటానికి ఉపయోగపడతాయా లేవా? జీవ గ్రంథంలో రాయబడాలంటే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని, నువ్వు విశ్వసించి, నువ్వు రక్షణ పొందాలా. అవి కాకుండా మిగతావేవి నిన్ను ఈ జీవ గ్రంథంలో పేరు ఉండటానికి ఉపయోగపడవు, అవేవి సహాయం చేయవు. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఆధార్ కార్డులో పేరుందా, ఓటర్ లిస్టులో పేరుందా, రేషన్ కార్డులో పేరుందా, ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో పేరుందా అనే దానికోసమే మనం త్వరపడతాము, తొందరగా హడావిడి పడతా ఉంటాము. అయితే మనం హడావిడి పడాల్సింది, మనం త్వరపడాల్సింది, ఎలాగైనా ఆ పథకాల్లో మన పేరు తెచ్చుకోవాలని మనం ఎట్లాగైతే ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం చేయాల్సింది శాశ్వతమైన ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉంచుట కొరకు. ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడటం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడటం కోసం మనం త్వరపడాలి. మనం త్వరపడాల్సింది శాశ్వతమైన దానికోసం. ఎప్పుడైతే ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుందో అప్పుడు మనకి శాశ్వతమైన నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్.